ఇక మనం ఇప్పుడు విశాఖపట్నం వెళ్దాం. ఏపీ వ్యాప్తంగా శ్రీరెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శ్రీరెడ్డిపై జనసేన టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. బహిరంగ క్షమాపణలు కోరిన నిరసనలు ఆగడం లేదు. అసభ్యకర పోస్టులపై బాధితులు రగిలిపోతున్నారు. మాజీ సీఎం జగన్తో పాటు నారా లోకేష్కు శ్రీరెడ్డి లేఖలు రాసింది. మరోవైపు శ్రీరెడ్డిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. తాజాగా విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగు మహిళల ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. మరి దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ విశాఖ నుండి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ మూర్తి. సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని పేరు ఏదైనా ఉందంటే శ్రీరెడ్డిగా మనం చెప్పుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తను చేసిన రీల్స్ కావచ్చు, తను విడుదల చేసిన వీడియోస్ కావచ్చు, అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే సోషల్ మీడియాను ఒక రకంగా దుర్వినియోగం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను వాడే భాష కావచ్చు, తను మాట్లాడే తీరు కావచ్చు, లేదంటే ఎదుటి వ్యక్తులపై తను విరుచుకుపడే విధానం కావచ్చు, అవన్నీ కూడా చాలా అసభ్య పదజాలంతో పాటు చాలా మహిళలు అందరూ కూడా అసహించుకునే విధంగా ఉండేటువంటి శ్రీరెడ్డిపై అయితే మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క చోట నుంచి కూడా కేసులు నమోదు ప్రక్రియ అయితే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జనసేన అధ్యక్షులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత, వీరందరిపై కూడా చాలా అనుచితంగా ప్రవర్తించడం, చాలా అనుచిత వీడియోలు చేస్తూ కూడా మొత్తం సంచలనం రేకెత్తించిన పరిస్థితి ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ అండ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అండను చూసుకొని అయితే మాత్రం శ్రీరెడ్డి వెర్రవీగి ప్రవర్తించింది అంటూ కూడా గతంలోనే ఇటు టీడీపీ జనసేన నాయకులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే గతంలో ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం ఉండడంతో అయితే కనుక పోలీసులు కూడా కేసులు నమోదు చేసేందుకు వెనకడుగు వేశారు. అయితే ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డిపై అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పిన తీరు మనకైతే మాత్రం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారందరినీ కూడా కట్టడి చేస్తామని, సోషల్ మీడియాని ఒక మంచి పనులకు ఉపయోగించాలంటూ కూడా ఆవిడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అయితే మాత్రం గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అరెస్టుల పర్వంతో అయితే శ్రీరెడ్డి అలర్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే శ్రీరెడ్డి అయితే ఇటు పవన్ కళ్యాణ్కు, ఇటు నారా లోకేష్ కూడా లెటర్లు రాయడం, అదే వీడియోలు కూడా విడుదల చేయడం కూడా జరిగింది. దయచేసి నన్ను క్షమించండి, గతంలో నేను చేసిన తప్పులను నన్ను మన్నించండి అంటూ కూడా శ్రీరెడ్డి చెబుతున్నప్పటికీ కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు టీడీపీ అండ్ హోమ్ మినిస్టర్ కూడా ఎక్కడ కూడా తగ్గే పరిస్థితులు అయితే కూడా లేవంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక శ్రీరెడ్డిపై అయితే కనుక కేసులు ఇప్పుడు నమోదవుతున్న పరిస్థితి. అటు రాయలసీమ మొదలుకొని ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క స్టేషన్లో కూడా ఆమెపై అయితే కేసులు నమోదవుతూ వస్తున్న పరిస్థితి ఉంది. రీసెంట్గా వచ్చిన గుడివాడలో కూడా కేసు నమోదు జరిగింది, కర్నూలులో కేసు నమోదు చేయడం జరిగింది, రాజమండ్రికి సంబంధించి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు. ప్రత్యేకించి ఈరోజు చెప్పుకుంటే విశాఖపట్నం సంబంధించి ఇటు 2 టౌన్, 4th టౌన్, 5th టౌన్ అండ్ అనకాపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పుకున్నట్టయితే కనుక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 282/2024 అయితే కనుక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే కనుక 196 సెక్షన్ 196 అండ్ ఐటీ యాక్ట్ పై అయితే మాత్రం వీళ్ళకి కేసులు నమోదు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్ని కేసులు నమోదు అవుతున్నప్పటికీ కూడా ఇంకా శ్రీరెడ్డిలో మార్పు రాకపోవడం పట్ల అయితే మాత్రం అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే విధంగా కూడా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు మహిళలు కావచ్చు, జన సైనికులు, జనసేన వీర మహిళలు కూడా పూర్తి స్థాయిలో ప్రతి చోట నుంచి కూడా శ్రీరెడ్డిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఈ కేసుల పర్వం ఎంతవరకు వెళ్తుందన్నది కూడా పక్కన పెడితే కనుక శ్రీరెడ్డి వాడిన భాషను అయితే మాత్రం అందరూ కూడా అసహించుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఇంట్లో ప్రతి అక్క, చెల్లి, తల్లి ఉంటున్న ఇంట్లో అయితే కనుక శ్రీరెడ్డి చేసే వ్యాఖ్యలు అయితే చాలా అసభ్యంగా ఉండేవని, అవి ఎవరు కూడా చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా
వంటి కూడా ఇప్పటికే తెలుగు మహిళలు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే శ్రీరెడ్డిపై ఇప్పటికే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే కఠిన చర్యలు తీసుకోవాలని ఐటీ యాక్ట్ను ఉపయోగించి ఈమెను పూర్తిగా ఈమెపై అయితే మాత్రం కఠిన చర్యలు కూడా చెప్పడాలంటూ కూడా ఇప్పటికే చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కేవలం ఒక విశాఖ వరకే కాదు, ఇటు శ్రీకాకుళం, విజయనగరం కూడా తెలుగు మహిళలందరూ కూడా ఇప్పటికే సంసిద్ధం అవుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటు ఈస్ట్ గోదావరికి కూడా పూర్తి స్థాయిలో శ్రీరెడ్డిపై అయితే మాత్రం విరుచుకుపడే కేసులు కూడా నమోదుకు అయితే సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇటు పూర్తి స్థాయిలో ఇటు చూసుకున్నట్టయితే రాయలసీమ వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో వ్యాపించి ఉందన్న నేపథ్యంలో అయితే మాత్రం శ్రీరెడ్డికి రానున్న రోజుల్లో అయితే మాత్రం పట్టపగలు చుక్కలు కనపడడం ఖాయం. అదేవిధంగా 7 చువ్వులు కూడా లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే తెలుగు మహిళలందరూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అంటే చువ్వులు లెక్క పెట్టేందుకు శ్రీరెడ్డి సిద్ధంగా ఉన్నారంటే మాత్రం దానికి అవును అనే సమాధానం అయితే మాత్రం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇటు తెలుగు మహిళలు కావచ్చు, వీర మహిళలు అందరూ కూడా మరిన్ని కేసులు అయితే మాత్రం నమోదు చేసేందుకు అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే మనకి చెబుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. మూర్తి. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. తప్పనిసరిగా మీరు చెప్పినట్లుగా ఏంటంటే జైలు జీవితం అంటే ఎట్లా ఉంటుంది, అసభ్యకరమైన మాటలు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి తేవాలని పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అటువంటి చట్టం కూడా తీసుకురావాలని ఆయన కోరుతున్నారు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి ఆశయం, అలాగే మిగిలిన ఆడవాళ్ళందరికీ సంస్కారం, సభ్యత ఉండేలాగా అందరినీ గౌరవించేలా చట్టం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తుందని ఆశిద్దాం. తప్పనిసరిగా ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మిస్టర్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్, గుంటూరు నుంచి రవికృష్ణ, హైదరాబాద్ నుండి నాగేంద్ర, విశాఖ నుండి నాయుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. దిస్ ఈజ్ ద ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్ ప్రైమ్ 9. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.